ఆ జిల్లాలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశిష్టతను సంతరించుకొని ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రపంచం సృష్టించిన సమయంలోనూ ఆ జిల్లాలో కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి సత్తా చాటింది. తర్వాత తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రపంచం సృష్టించిన సమయంలోనూ కాంగ్రెస్ను ఆ జిల్లాలో గెలిపించారు అక్కడి ప్రజలు. ఇంతలా కాంగ్రెస్కు కంచుకోటలా ఉన్నది ఏ జిల్లా? అక్కడి కాంగ్రెస్ క్యాడర్ ఏం కోరుకుంటోంది? హైకమాండ్ ఫోకస్ ఎలా ఉంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉద్యమాల గుమ్మం, పోరాటాల పురిటిగడ్డ ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గాక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ ఓటు బ్యాంకుకు తోడు ముస్లిం మైనారిటీల అండదండలు తోడవడంతో పలువురు బయట నుండి వచ్చిన నేతలు ఇక్కడి నుంచి బాగానే చక్రం తిప్పారు. ఎంచక్కా పదవులు అనుభవిస్తూ తమ సొంత బలంగా కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్మిస్తూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకోసాగారట. దీనికి కొనసాగింపుగానే మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం సహితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తాము వేలు పెట్టమంటూ చేతులెత్తేయడంతో కొన్ని సామాజిక వర్గాలకు చెందిన క్యాడర్ నేతలు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారట. ద్వితీయ శ్రేణి నుండి నాయకత్వాన్ని చేపట్టే స్థాయికి చేరిన క్యాడర్కు ప్రతిసారి ఏదో ఒక వంకతో నిరాశే ఎదురవుతోందని అంటున్నారు. ఒకసారి ఎన్నికల పొత్తు కోసం త్యాగం చేయాల్సి వస్తుండగా మరొకసారి పార్టీ అధికారంలోకి రావాలనే అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ త్యాగాలు చేసిన చరిత్ర ఖమ్మం జిల్లా క్యాడర్కు బోలెడుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి చెందిన క్యాడర్కు తగిన పదవులు కట్టబెట్టాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు, దానిలో భాగంగానే రాష్ట్రంలో 4 జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని నిర్ణయించారట. ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవులను ముస్లింలకు కేటాయించాలని, ఆ మేరకు తగిన అభ్యర్థుల పరిశీలన చేస్తున్నారని టాక్. తాజాగా ఖమ్మం నగరంలోని ఉర్దూఘర్ షాదీఖానా మేనేజ్మెంట్ కమిటీలో సభ్యులుగా కొందరి పేర్లు ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్తో సహా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానాలకు పలువురు ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు పోటీ పడుతున్నారు. అందులోనూ డీసీసీ అధ్యక్ష పోస్టును గట్టిగా కోరుతున్నారట. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గత 70 ఏళ్ల చరిత్రలో ముస్లింలు తప్ప అన్ని సామాజిక వర్గాల వారికి ప్రాతినిధ్యం దక్కిందంటున్నారు ఇక్కడి కాంగ్రెస్ మైనార్టీ నాయకులు. ఖమ్మం జిల్లాలో 2,40,000 మంది జనాభా ఉండి బీసీల్లో ముస్లింలు అంతర్భాగమైనందున సామాజిక పరంగా ముస్లింలకు సరైన గౌరవం దక్కాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఖమ్మం అసెంబ్లీ స్థానం ముస్లింలకు కేటాయించింది. నాడు ఖమ్మం సీటు గెలుపొందిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. ముస్లిం సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న చోట కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉండి గెలుపు కోసం కృషి చేసే విధంగా ప్రయత్నిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ గెలుపును ప్రభావితం చేసే ముస్లింల ఓటు అంశం తెర మీదకు వచ్చిన సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ముస్లిం మైనారిటీలకు వరించేనా అనే భావన కలుగుతోందట. 6 జిల్లాల్లో అత్యధికంగా ఉన్న ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారు. అందులో ఖమ్మం సెగ్మెంట్ కూడా ప్రధానంగా ఉందనడంలో సందేహం లేదు. ఖమ్మం జిల్లాలో 2009 వరకు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇక్కడి ఎమ్మెల్యే టికెట్ ముస్లింలకే కేటాయిస్తూ వచ్చింది. 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన కామ్రేడ్ రజబ్ అలీకి ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యే పదవి ముస్లిం కోటాలోనే కట్టబెట్టిందని చెబుతారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి 1979లో కమాల్ ఖాన్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే గెలిచారని గుర్తు చేయక తప్పదు. 1983లో ముజాఫరుద్దీన్ కు, 1994లో మహ్మద్ జహీర్ అలీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. ఆ సమయంలో టీడీపీతో కమ్యూనిస్టులు మిత్రపక్షాలుగా ఉన్నందున స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూనిస్ సుల్తాన్ ఖమ్మం సీటుపై గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ నుంచి బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ దక్కించుకున్న బుడాన్ బేగ్ మంచి ఓట్లు సాధించారు. ఖమ్మం జిల్లాలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని ఒకప్పుడు సిపిఐ రజబ్ అలీని ప్రోత్సహిస్తే తర్వాత సిపిఎం ఖమ్మం మున్సిపాలిటీ చైర్మన్ సీటు అఫ్రోజ్ సమీనాకు కట్టబెట్టి ఆ సామాజిక వర్గాన్ని ప్రోత్సహించిన చరిత్ర ఖమ్మం జిల్లాకు ఉంది.
అయితే ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకోమంటూ పార్టీ అధిష్టానం చేతులెత్తేయడం ఎంతవరకు సమర్థనీయమో చెప్పండి అంటూ కాంగ్రెస్ క్యాడర్ మొరపెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.